ప్రతి ఒక్క మేలును బట్టి ఆయనని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతో ప్రయాసతో ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయన సన్నిధిని చూడాలని, ఆయన ప్రసన్నతని అనుభవించేవారుగా ఉండాలని ఇక్కడికి వచ్చి ఉండగా దేవుని స్తుతించడం ఎందు మాత్రమే మన మనసు నుంచిదామండి. ఉదయకాల సమయంలో దేవుడు ఏ మేలు చేసిన నిజమే, శోధించబడినాను, శ్రమలో ఉన్నాను, ఆయన సువర్ణములాగా మనల్ని మార్చి స్నేహబంధములతో ఆయన మనలను ఆకర్షించి ఈ ఉదయకాల సమయంలో ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన నామమును ధరించిన వారుగా మనం ఇక్కడ నిలబడ్డామంటే కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన కనికరం మాత్రమే. ఉదయకాల సమయంలో ఆయనను స్తుతించే వారుగా ఉన్నాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు అనాలోచనగా ఉండొద్దు. ఏక మనసు కలిగి దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ఆయన ఎలాగూ నేను రక్షించాడు అని, ఎలాగూ నేను విమోచించాడు అని, ఎలాగూ నా భీకరమైన కార్యములు ఆయన నీ పట్ల చేసి ఉన్నాడో దాన్ని బట్టి ఆయనని స్తుతిద్దాం. ప్రభువా, ఒకప్పుడు చీకటిలో నాయన, ఒకప్పుడు అంధకారంలో ప్రభువా మా బ్రతుకులు ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయి దేవుడు. నిజమే ప్రభువా, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు నాయన, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, వేల్పులలో నీ వంటి వారు లేరు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభువా. నీకే స్తోత్రములు స్తోత్రములు అని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిద్దామండి. ఆయన భీకరమైన మహిమను ధరించుకుని వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన కోసం ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయనను స్తుతిద్దాం. ప్రభువా నీకే స్తోత్రం, నీకే స్తోత్రములు. నీవు ఆశ్చర్యకరుడవు ప్రభువా, నీవు ఆలోచనకర్తవు, నీవు బలమైన దేవుడవు, నీవు కృపా సత్య సంపన్నుడవు. ఏమిచ్చి మీరు నాని మేము తీర్చుకోలేము, నిన్ను ఆరాధించడం మాత్రమే ప్రభువా. మా రక్షణ పాత్రను చేత పుట్టుకొని ప్రభువా నీ నామాన్ని ఆరాధిస్తామయ్యా, నిన్ను పూజిస్తామని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆరాధన చేయవారుగా ఉందామండి. ఆశ్చర్యకరుడా ఆరాధన, ఆలోచనాకర్త ఆరాధన, ఆది సంపూర్ణుడా ఆరాధన, అద్వితీయుడా ఆరాధన, ఆశ్చర్యకరుడా ఆరాధన. ప్రతి ఒక్కరు చెప్తామండి. ప్రతి ఒక్కరు యేసునికే ఆరాధన, ఆశ్చర్యకరుడా ఆరాధన, ఆలోచనాకర్త ఆది సంపూర్ణుడా ఆరాధన, అద్వితీయుడా ఆరాధన. ఆయన బలవంతుడు, బలమైన కార్యములు చేసి బలహీనంగా ఉన్న మనలను బలపరిచిన దేవుడు కనుకనే ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఆరాధిద్దామండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో ఆయనను ఆరాధిద్దాం. బలవంతుడా, బలశౌర్యుడా, బలమైన కార్యాలు చేదేవా, బలహీనుడమైన మమ్మును బలపరచెదేవా ఆరాధన,
లేపబడాలి. ప్రతి ఒక్కరు మరొకసారి అందాం, యేసు రక్తమే. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అండి, యేసు రక్తమునకే జయం, యేసు రక్తమే స్వామి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నాయన మేమందరము నీ సన్నిధానంలో కూడుకొని నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని నీ లేఖనములో ఉండి మీరు మాతో మాట్లాడారు. లోకంలో నుంచి మమ్మల్ని అందరిని వేరుపరిచారు, గొప్ప రక్షణ ఇచ్చారు, రక్షణ ఆనందాన్ని కలుగు చేశారు. అందును బట్టి ఉదయకాలం మీరు మా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఆరోగ్యం ఇచ్చారు, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలమనిచ్చినందుకు, శక్తినిచ్చినందుకు, అలాగనే మేమేమై ఉన్నామో అదంతా కేవలం నీ కృప మాత్రమే. నీ కృపను బట్టే నాయన గతకాలం అంతా కాచి కాపాడారు మమ్మలను, మా కుటుంబాలను, సంఘాన్ని, సహవాసాన్ని, మా ప్రాంతాన్ని. ఈ చివరి దినాల్లో మమ్మలను బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టము లేదు నాయన. అందరూ అంతటా మారు మనసు పొందవలనని మీరు కోరుచు దీర్ఘశాంతము గలవాడై కాలాన్ని, సమయాన్ని పొడిగిస్తూ ఉన్నారు. త్వరలో రాబోతున్నావు. నీ రాజ్యస్థాపన కొరకు ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచమని, కొద్ది నిమిషాలు నీ మాటను వినటానికి కృపణ దయచేయమని, రావలసిన ప్రియ బిడ్డలందరినీ త్వరపెట్టి నీ సన్నిధికి తీసుకొని రండి. రాలేని వారికి మరొక అవకాశం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పటివరకు చక్కని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచాం.
దేవుని మాటలు వినబోతున్నాం. వాక్యానికి ముందు వాక్య పఠనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి భక్తుడైనటువంటి దావీదు మహారాజ్ గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 4వ అధ్యాయం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగుజేయవాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవుని మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమె ఈ ఉదయకాలం అమ్మగారు దేవుని వాక్యాన్ని బోధించిన ఉన్నారు. దయచేసి వాక్యాన్ని వినాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని వినే ముందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవాని పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. స్తుతి మహిమలు మీకే ఆరోపిస్తున్నాం. దేవా, కొద్ది నిమిషాలు నీ పక్షాన్ని నిలబడి నీ గొప్పతనాన్ని, నీ సువార్తను ప్రకటించడానికి నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవా, నీ వందనాలు. వారమంతా మీరు మమ్మలను బలిష్టమైన హస్తాల కింద భద్రపరిచి తిరిగి మీ సన్నిధానంలోనికి మీరు మమ్మల్ని చేర్చారు. మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి దినమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాది కాలము సంఘముతో మీరు మాట్లాడండి. సంఘమునకు అవసరమైన సంగతులు మీరు బోధించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, మోషేకి తోడుగా ఉండినట్లుగా మీకు తోడుగా ఉంటానని మీరు వాగ్దానం చేశారు. యేసయ్యా, మీరే మా పక్షాన్ని నడిపించండి. నిలవబడేది మనుషుడు, మాట్లాడేది మీరు. నీ ఆత్మాభిషేకంతో మీరు మమ్మల్ని అభిషేకించండి. మీ సిలువ చాటును మరుగుపరచండి. దేవా, ఇంకా రావాల్సిన ప్రియబిడ్డలను త్వరపెట్టి తీసుకుని రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ మీరు నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఇప్పటివరకు పాటల ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచాం. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అనేక మార్లు దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం. ఎన్ని మార్లు దేవుని వాక్యాన్ని మనం విన్నప్పటికీ కూడా ఆ దేవుని వాక్యం మనకు క్రొత్తదనాన్ని ఇస్తూ ఉండిద్ది. కాబట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. దేవుని వాక్యముల నుంచి ఈరోజు ఉదయకాలము ఒక రాజును గురించి మనము ధ్యానము చేసుకుందాం. ఇశ్రాయేలీల రాజులు, వారికి ముందుగా న్యాయాధిపతులు 350 సంవత్సరాలు ప్రజలను పరిపాలించారు. ఆ తర్వాత సమూయేలు కాలంలో ఇశ్రాయేలీలు మాకు రాజు కావలెను అని వారు కోరుకున్నట్లుగా దేవుడు రాజులను వారికి అనుగ్రహించారు. మొత్తం 42 రాజులు. అందుకనే ప్రతిసారి నేను తెలియజేస్తూ ఉంటాను, ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 19 మంది, దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 20 మంది, అలాగనే 12 గోత్రాల ప్రజలను పరిపాలించిన రాజులు 3, మొత్తము 42 రాజులు. వారిలో ఉత్తర రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఇశ్రాయేలు రాజులు దేని విషయంలో కూడా దేవునికి ఇష్టముగా వారు బ్రతకలేదండి. అందుకే వారందరూ చెడ్డవారని పరిశుద్ధ గ్రంథమే తెలియజేసింది.
దేవుని యొక్క ప్రణాళికను చిత్తమును నెరవేర్చలేదు. యూదా రాజుల్లో కూడా సుమారు 8 మంది రాజులు దేవునికి ఇష్టమైన వారుగా ఆయన నీతిని అనుసరించి ఆయనకు అనుకూలతగా వారు దేవుడు అప్పగించిన రాజ్యాన్ని జాగ్రత్తగా వారు కాపాడుకున్నారు. వారిలో 20 మందిలో 8 మంది రాజులు. అయితే నేను ఒక రాజును మీకు పరిచయం చేయాలని ఇది ఆశపడుచు ఉన్నాను. దేవుని వాక్యముల నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 1 నుంచి 1-2 వచనాలు మనం చదువుకుందాం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదును చూచిన ప్రవర్తనకు చదువుకుందాం. ఈ 34వ అధ్యాయాన్ని మనము ధ్యానము చేసినట్లయితే యోషియా అనేటువంటి రాజు, ఇతను 8 ఏండ్ల వయసులోనే మొదలుకొని 31 సంవత్సరములు మరి యూదా రాజులను పరిపాలించాడండి. ఇతడు దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి నీతిని అనుసరించాడు. చిన్న ప్రాయంలోనే తన సమీక్ష మనకి ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అతడు 12 సంవత్సరాల ప్రాయంలోనే మంచి పనులు, దేవునికి ఇష్టమైనటువంటి పనులను ప్రారంభించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడైనటువంటి యెరోబాము వేసినటువంటి బలిపీఠములను ఈయన పడగొట్టినట్టుగా దేవుని వాక్యములో చూస్తున్నాము. అంటే దేవుడు ప్రేమించి, చూడండి, ఒక మనిషికి ఉపకారం చేశాడు. నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను. చేసినటువంటి మేలును మరిచి తన దేవుని ప్రజలకు అపకారము చేసినటువంటి వ్యక్తి యెరోబాము. అంటే ఇశ్రాయేలీలు 30 రాజులను 12 గోత్రాలను పరిపాలించిన రాజు మొదటి రాజు సౌలైతే, ఉత్తర దక్షిణ రాజ్యాలను పరిపాలించినటువంటి రాజుల మొదటి రాజు ఏమో రెహబాము, మొదటి రాజు ఉత్తర రాజ్యానికి యెరోబాము అండి. 10 గోత్రములను యెరోబాముకు, 2 గోత్రములను రెహబాముకు దేవుడు 2 భాగములుగా విభజించాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఏ రీతిగా విడిపోయిందో అర్థం అవటానికి చెప్తున్నా. అలాగనే దినాల్లో 12 గోత్రపు ప్రజలు 2 భాగములుగా, 2 రాజ్యములుగా విభజించబడ్డాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఉన్నటువంటి రాజుల కాలంలోనే ఈ యొక్క మనం చదవబడినటువంటి రాజుగారు, ఈ రాజు దేవుని దృష్టికి అనుకూలముగా నడిచాడు, నీతిని అనుసరించి నడిచాడు. దావీదు వలె తన ప్రవర్తనను కాపాడుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. సరిగా ప్రవర్తించును, దావీదు వలె సరిగా ప్రవర్తించు. నేను ముందుగానే చెప్పాను, ఎంతమంది రాజులు మంచి పనులు చేశారంటే 8 మంది రాజులు. ఆసా కానీ, యెహోషాపాతు కానీ, చూడండి, హిజ్కియా కానీ, ఉజ్జియా, అలాగనే ఆహాజు, యాతాము, యాయాషు, ఇలాగున రాజులు, ఇప్పుడు చదవబడినటువంటి రాజుగారు, వీళ్ళందరూ దేవుని విషయంలో మంచి పనులు చేశారు. కానీ మొదటి రాజుల్లో మనం చూసినట్లయితే సౌలు మంచి చెడు 2 చేశాడు. దావీదు మంచివాడు అనిపించాడు. సౌలు దగ్గరికి వచ్చేవరికి, సొలొమోను దగ్గరికి వచ్చేవరకే తన జీవితం చాలా అద్భుతమే, కానీ తన ముగింపు చాలా విషాదకరంగా ఉంది. రాజులందరినీ చూసినట్లయితే అలాగనే ఉండిద్ది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉండేది, కార్య ఆరంభము కంటేనూ కార్య అంతమే మేలు అంట. వాక్యం సెలవిస్తుంది. ఆరంభమేమో అద్భుతము, ముగింపేమో విషాదము. వాక్యములో మనం చూసినట్లయితే ఆరంభ దశలో వారిని చూసినట్లయితే దేవునితో మాట్లాడే అనుభవంలోనే ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క రాజ్యమును పరిపాలించడానికి దేవునికి ఇష్టమైన వారిగానే జీవించారు. రాను 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 చివరకు వచ్చేవరకే దేవుడిచ్చినటువంటి శాసనములను మరిచారు. అందును బట్టి వారి జీవితాల్లో చాలా అటువంటి ఘోరాలు జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. దేవుని సన్నిధిలో ఉన్నాము మనమంటే దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి. లోకములో నుంచి మనం వేరు చేసి గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇచ్చినటువంటి రక్షణను మనం కూడా ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలి. నీతిని అనుసరించే వారిలాగా ఉండాలి. యథార్థతను విడిచిపెట్టకూడదండి. నీతి యథార్థతే దేవునికి ఇష్టమైనది. కృపా సత్యములు ఆయన సన్నిధానములో ఉన్నవని వాక్యము సెలవిస్తుంది. ఇవి చాలా విలువైనది. కాబట్టి ఇతను దావీదును జ్ఞాపకము చేసుకుంటూ దేవుడు అతనికి ఇచ్చిన సింహాసనాన్ని కాపాడుకుంటానికి 8 సంవత్సరాల ప్రాయంలోనే తన జీవితాన్ని ప్రారంభించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను ఆయన తిరగలేదంటే. ఈ 34వ అధ్యాయంలో మొత్తం ఎన్ని విషయాలు మనకు కనబడుతుంది అంటే సుమారు అతను చేసినవి 21 మంచి పనులు మనకు కనపడింది. ఎందుకంటే మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిదాన్ని మనం టిక్ పెట్టుకుంటూ వస్తే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి.
అతను ఏమేమి చేశాడంటే యెహోవా దృష్టికి నీతిని అనుసరించారు. అలాగనే అన్య దేవత స్తంభములను పడగొట్టి యూదా దేశమును అలాగనే యెరూషలేమును పవిత్రపరిచాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 34:8-13 మనం చూసినట్లయితే యెహోవా మందిరమును బాగు చేయుటకు తగిన ఏర్పాటు చేసి మందిరమును పవిత్రపరచుటకు అధికారులను నియమించెను. ఎక్కడి నుంచి 34:3-7 నుంచి 34:8-13 వరకు మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉండేది. అంటే చదవటానికి సమయం చాలా కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. అలాగనే 34:14 నుంచి 38 మనం చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని కనుగొనుట. చూడండి, ఎందుకంటే ఈ గ్రంథము దుష్టరాజుల కాలంలో ఏమైపోయిందంటే వారి నిర్లక్ష్యాన్ని బట్టి మరుగున పడిపోయింది. అప్పుడు దేవుని ప్రజలైన వారు ఆ అధికారులను వారు నియమించినప్పుడు దాన్ని చూసినప్పుడు ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేశారు, కనుగొన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దానిని తీసి వారు ఏం చేశారంటే చదివి దేవుని సన్నిధిలో వారు చదివి ఆ ప్రవక్తను పంపించినప్పుడు దాన్ని తీసి చదివినప్పుడు ఆ ధర్మశాస్త్రం విన్నప్పుడు ఏం చేసేటంటే పశ్చాత్తాపడి ఆ ధర్మశాస్త్ర వివరణ తెలుసడానికి ఎవరి దగ్గరికి పంపించాడంటే ప్రవక్తని దగ్గరికి పంపించాడు. ఆమె పేరు ఏంటంటే హుల్దా. వాక్యం సెలవిస్తున్నది. ఈ హుల్దా అనేటువంటి ప్రవక్తని దగ్గరికి పంపించినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ గ్రంథమును చదివి తెలియజేసింది. ఇలాగున ఇశ్రాయేలీయులు దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 28లో 2 విషయాలు మనకు కనబడుతాయి. నీవు నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల నీవు దీవించబడుతూ ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చును అన్నది. మరొక చాటు ఉండేది అదే 28:15లో నీవు నీ దేవుడైన యెహోవా మాట వినకపోవటం వల్ల నీకేమొచ్చింది అన్నాడు, శాపం వచ్చింది అంటాడు. 28లో 2 విషయాలు మనకు అక్కడ మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆనాడు ప్రజలకు తెలియజేస్తే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము బలమైనది. అది 2 అంచుల ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించడని వాక్యం సెలవిస్తున్నది. సజీవమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరముల క్రితమే మోషే కాలంలో ధర్మశాస్త్రము ద్వారా మనకు నేర్పించినటువంటి పాఠములు అది వారికే అనుకోవటానికి మన వెరితనము. కానీ దేవుని వాక్యము మాట్లాడుతున్న సత్యము ఏమిటంటే సజీవులమైనటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకే అంటాడు ఒకసారి అంటాడు ద్వితీయోపదేశకాండంలో అనుకుంటా, చూడండి 5వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట నేను తెలియజేస్తాను. 5:2 అంటాడు, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధనను చేసెను అంటున్నాడు. ఎంత సత్యం అండి ఇది. చూడండి, హోరేబులో ఎవరితో నిబంధన చేశాడు? చూడండి, మన పితరులతో నిబంధన చేశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు నేడు అనగా ఈ దినం అండి, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతో ఈ నిబంధనను చేస్తున్నాడు. ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి మనతో దేవుని వాక్యము మాట్లాడుతూ ఉండగా సజీవమైనటువంటి మనము ఈ వాక్యముని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. దేవుని వాక్యాన్ని నా కోసమే, ఇది నా కోసమే, నేను సజీవురాలుగా ఉన్నటువంటి నా కోసము దేవుడు దీన్ని నిర్ణయించాడు అనుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా 12 సంవత్సరాల ప్రాయములోనే యోషియా అనేటువంటి ఈ యొక్క రాజుగారు దేవుని సన్నిధిలో ఏం చేశారంటే అన్య దేవత స్తంభములను పడగొట్టాడు. దీనికి ముందు ఎందుకు ఈ దేవతలు అంటే బలిపీఠములను పడగొట్టాను అంటున్నాడు. ఎక్కడ దేవుని వాక్యంలో చూసి ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. నేను 4వ వచనం వరకు చదివాను, 3 నుంచి చూడండి. యూదా దేశమును యెరూషలేము నివాస ప్రాంతమును ఏం చేసినంట పవిత్రపరిచెను. దేవుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా దేవుని వాక్యము ద్వారా మనలను మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. అందుకే సమూయేలు కాలంలో దేవుని యొక్క మందసము అబీనాదాబు ఇంటిలో ఉండిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి పాపము చేసిన వారై ఉండి సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో అంటాడు, మొదట మీరు దేవుని సన్నిధిలో చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మల్లుకొని నేడలా అన్య దేవతలను అష్టారోతు దేవతలను
మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా మీ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మలను విడిపించి అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అష్టరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి. అంటే దేవతలను ఆరాధించడం అంటే ఇదే సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో సమూయేలు చూడండి సౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖత్వను అగుపరుచుట మాయ విగ్రహములతో గృహ దేవతలతో పూజించుట సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించి అంటే ఇప్పుడు మనలో ఉన్న దేవతలు ఏమిటంటే తిరుగుబాటు కానీ అహము కానీ చూడండి దేవుని సన్నిధి ఇవన్నీ రాస్తున్నాడు. దేవుని మాట వినకపోవటము కానీ ఇవన్నీ మాయ విగ్రహములతో సమానం. అందుకని దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నీలో ఉన్న అహమును, నీలో ఉన్నటువంటి గర్వమును, మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను దేవుని సన్నిధిలో అవి దేవతలుగా పోల్చబడ్డాయి. తిరుగుబాటు, అహం. కాబట్టి వీటిని మనము నిర్మూలన చేయాలి వాక్యము ద్వారా. వాక్యము సెలవిస్తున్న పాఠము. అందుకని ఈ రాజుగారు ఉన్నత స్థలములను తీసివేశాడు. అసలు ఉన్నత స్థలములు ఎందుకు వచ్చినాయి అంటే ముందే నేను మీకు తెలియజేశాను. దేవుడు తిరుగుబడిన ప్రజలతో అంటున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దడ్డి తెలుసుకును, ఇశ్రాయేలీయులు ప్రజలకు తెలివి లేదు అంటున్నాడు. అయ్యో సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు. తిరుగుబాటు చేశారు వాళ్ళు. ఎద్దంట తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును అంటూ దేవుడు దుఃఖపడినట్లుగా దేవుని వాక్యములు మనము చూస్తున్నాము. ఐగుప్తుల నుంచి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వారు వీరే అని యెరోబాము వారి హృదయంలో చెప్పగా వారు ఆలోచన లేని వారై ఉన్నారు. వారికి తెలుసు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. భయంకరమైనటువంటి బానిసలు ఉన్న వారిని ప్రవక్తలను పంపించాడు దేవుని బిడ్డలారా. విడిపించి కానాను స్వాస్థ్యముగా ఇచ్చి వారి కోసం న్యాయాధిపతులను నిర్మించి ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజులను వారికి దేవుడు ఏర్పాటు, వారు కోరుకున్నట్లుగానే రాజులను వారికి నియమించినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. రాజులు దుష్ట పరిపాలన చేసి దేవునికి వ్యతిరేకంగా చేసేవారిగా చేశారు. కాబట్టి ఈ రాజుగారు బాల్యమందే 12 సంవత్సరాల ప్రాయములోనే దేవతా స్తంభములను పడగొట్టాడు, బలిపీఠములను పడగొట్టాడు. దేవుని బిడ్డ యెరూషలేమును పవిత్రము చేశాడు. అలాగనే దేవుని దేవాలయాన్ని బాగు చేయడానికి ఏం చేశాడండి, అధికారులను ఏర్పాటు చేశాడు. అధికారులను ఏర్పాటు చేసిన తర్వాత వారందరూ అలాగున మరి వారు చూస్తూ ఉండగా దేవుని సన్నిధిలో 14వ వచనంలో యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథమును యాజకుడైన హిల్కీయాకు కనబడెను. దేవుని ధర్మశాస్త్రం అతకు కనబడగా అతను ఏం చేశాడంటే అప్పుడు హిల్కీయా యెహోవా మందిరము ధర్మశాస్త్రమందు గ్రంథమును నాకు దొరికినని శాస్త్రియకు షాపానుతో చెప్పి ఆ గ్రంథమును షాపానునకు అప్పగించెను. ఆయన ఏం చేశాడు, ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమును దొరికిన ద్రవ్యమును వారు బోగు చేసిన పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దానిని అప్పగించి ఉన్నాను. అప్పుడు ఎప్పుడైతే దాన్ని వినిపించాడో చూడండి, ఆ గ్రంథాన్ని తీసుకున్నది చదివి వినిపించక రాజు ఏం చేశాడు, తన వస్త్రములను చింపుకొనెను. ఆ గ్రంథమును తీసుకుని వచ్చారు. అధికారులకు గ్రంథం ఎప్పుడైతే తీసుకుని వచ్చారో అది ఒక యాజకునికి అప్పచెప్పినప్పుడు అతను రాజు దగ్గరకు దాన్ని తీసుకుని రాగా ఆ రాజు ఆ గ్రంథంలో మాట వినినప్పుడు అతను ఏం చేశాడండి, తన వస్త్రములను చింపుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నది, మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి, మన హృదయములను త్రిప్పుకోవాలి ఆయన తట్టు. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో ఒక మాట, మీ హృదయములను మీ వస్త్రములను కాక మీ హృదయములను త్రిప్పుకొనుడి. దేవుని సన్నిధిలో మనం అలాగున ప్రార్థన చేయాలండి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నప్పుడు నీవు నీ హృదయము కదిలించబడాలి. ఏం లేదు దేవుని సన్నిధిలో వింటాం, ఆదివారం మంచిది, క్రమం మనలో ఉంది. దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని పాటలు పాడుతున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం. మన జీవితం బాగానే ఉన్నది దేవుని బిడ్డలారా, మన ఆరంభ దశ బాగానే ఉన్నది. కానీ ముగింపు ఎలా ఉన్నది వాక్యము సెలవిస్తున్నది. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏ సంఘం అది? ఓ అవివేకులారా, గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మీ ఆత్మీయ జీవితం ఆరంభం బాగానే ఉంది, కానీ మీరు శరీర కార్యములతో ఉన్నారు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుని 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, రక్షణ పొంది నాటి నుండి నేటి వరకు నీ జీవితం ఎలా ఉన్నది?
నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని నీ హృదయంలోనికి నువ్వు తీసుకుని వెళ్తున్నావా? నీ హృదయంలోనికి దాన్ని ఖడ్గము వల్ల తీసుకొని వెళ్ళినప్పుడు వాక్యము నీ పట్ల పని చేయబడుతుండేది. వాక్యం వింటుంది. పేతురు నిలవబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. లూదియా హృదయం తెరవబడెను. పౌలు శీలల సువార్తను ప్రకటించేటప్పుడు దేవాలయం ఆనుకున్నటువంటి యాజకులు, ఆ మనుషులు దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు వారి కుటుంబంతో బాప్తిస్మం తీసుకున్నట్లుగా ఉన్నది. వారి పాటలు పాడుతూ ప్రభును స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక జైలు అధికారి, అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏమి చేయాలి అన్నారు. నిలవబడి దేవుని నామములో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. దేవుని వాక్యము ఖడ్గము వంటిదండి. కానీ మానవుడు హృదయంలోనికి దాన్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు. విడిచిపెట్టేటువంటి అనుభవంలో ఉంటున్నాం. దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యం. తన ఊహను బట్టి ఎవరు మాట్లాడరండి, పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడేది. దేవుని వాక్యముని వింటున్నావు ఈ ఉదయకాల సమయంలో. వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నది ఈ ఉదయకాల సమయంలో. నీతిని అనుసరిస్తున్నావా? యథార్థతను కలిగి నువ్వు జీవిస్తున్నావా? ప్రభుకి ఇష్టమైన వారిగా మనం బ్రతుకుచున్నావని ప్రభు వారు మనలను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఈ ఏషియా అనేటువంటి రాజు తన వస్త్రములను చింపుకొని ఆ గ్రంథంలోది విన్నప్పుడు పశ్చాత్తాపపడినని వాక్యము సెలవిస్తుంది. అంతటితో ఆగిపోకుండా దాన్ని ఏం చేశాడు? ఎక్కడికి పంపించాడు? హుల్దాను ప్రవక్త యొద్దకు దానిని పంపించాడు. చూడండి, ఆ దినాల్లో రాజుల కాలంలో ప్రవక్తలు ఉండేవారండి. వారికి ప్రవక్త, ఈ యొక్క ప్రవక్త ఎవరంటే ఆ రోజుల్లో వారికి ఉన్న ప్రవక్తలు 3, నహూము, హబక్కు, జఫన్యా. కానీ ఆ కాలంలో హుల్దాను ఏమిటంటే ప్రవక్త వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆమె యొద్దకు ఆ గ్రంథమును పంపేను దేవుని వాక్యము సెలవిస్తున్నా మాట్లాడుతూ ఉన్నది. ఆమె వారితో ఇట్లను 23వ వచనము, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనుగా అంటుంది. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనుగా, ఆలకించుడి, నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి యూదా రాజ సమూహమును చదివి వినిపించబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించేదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించున్నారు గనుక నా కోపము మీ స్థలం మీద లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. చూడండి ఏముందో చదవమన్నప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వెళ్ళేప్పుడు, ద్వితీయోపదేశకాండం అనమాట, ఆ గ్రంథాన్ని అది తీసుకొని వెళ్ళినప్పుడు హుల్దా ప్రవక్త చదివి దాన్ని వినిపించి నా దగ్గరకు పంపించారే. చూడండి, నా యొద్దకు మిమ్ములను పంపిన వానికి ఈ వార్త మీరు తెలుపుడి. ఎప్పుడైతే ఆ వార్త వారికి తెలిసిందో, వెళ్ళి మీరు చెప్పండి, శాపం మీ మీదకి రాబోతున్నది, దేవుని ఆజ్ఞను మీరు మీరారు అని దేవుని సన్నిధిలో ఆమె హెచ్చరించిన దానిని బట్టి ఈ రాజుగారు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో 26వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, 18వ విషయము, మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మలను పంపిన యోధా రాజుకు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటల్ని వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి గనుక నీ మనవని నేను ఆలకించి తిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. నువ్వు విన్నప్పుడే నీవు తగ్గించుకున్నావు దేవుని సన్నిధిలో తగ్గించుకుని వాక్యం విన్నప్పుడు మనలోనికి తగ్గింపు రావాలి. దేవుని సన్నిధిలో 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సమరీయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దినమునకు 2 మార్లు ఉపవాసం ఉన్నాను. మంచిదే, ఉపవాసం ఉండాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ శనివారం రాత్రి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పునరుద్ధాన దినానికి మనలను మనము సిద్ధపరచుకోవాలండి. ఆ రాత్రి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మన ఇంటంతను పరిశుభ్రత పరుచుకొని మనమును పరిశుభ్రతగా ఉండి పరిశుద్ధులుగా రాత్రి ప్రభు సన్నిధిలో మనము గడపాలి. అలాగున గడిపి ఉదయకాలమైన పునరుద్ధాన శక్తిని మనం అనుభవించాలి. దినమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా భాగములో అంటే 10వ భాగము నా రాబడి అంతటిలో కూడా 10వ వంతు తీసుకుని దేవుని సన్నిధికి నేను వస్తున్నాను. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటూ తను తాను మంచిగానే ప్రార్థన చేశాడు. కానీ ఇతరులను తృణీకరించే స్వభావం అతనిలో ఉంది. మనలో ఉన్న తప్పదేనండి. మన దృష్టికి మనం యథార్థులముగానే ఉంటాము, నీతిమంతులుగానే ఉంటాము. కానీ ఇతరులను ఎప్పుడైతే ఏలెత్తి చూపిస్తున్నామో దాన్ని తృణీకరించేటువంటి స్వభావం మనలో ఉంది. నేరములెంచేవారిగా మనం ఉండకూడదు. ఆయన నేరములెంచని వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చూడండి, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తగ్గింపు, దేవుని దగ్గర దీనత్వంతో ప్రార్థన చేయాలి. దివారాత్రులు దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఆయన పాదాల దగ్గర మనము తగ్గించుకొని, ప్రభా ఎందుకు పనికిరాని దాన్ని
ఏ మంచి లేని దాన్ని ప్రభు అయినప్పటికీ అపారమైన కృపను బట్టి లోకము నుంచి వేరు చేశాడు. ఆయన రక్షణ గొప్ప కృప అండి. ప్రయాసపడే వారి వలన, కరుణించే వారి వలన, వారి వలన లేదు, కానీ కరుణించడం, కాపాడటము దేవుని కృప ఉన్నదంట. రక్షణ యెహోవా అనుగ్రహించు కృప. అది కావాలి కావాలి కావాలన్నవాడు కూడా కృప దొరకదు. కానీ దేవుని మహాకృపను బట్టి మనల్ని, మన నీతి క్రియలను బట్టి కాక కేవలం దేవుని కృపను బట్టి దేవుడు మనకు లోకము నుంచి వేరు చేసి గొప్ప రక్షణ ఇచ్చాడు. దీన్ని కాపాడుకోవటం చాలా గొప్పతనం. దీన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఎవడు నీ కిరీటాన్ని అపహరింపకుండానట్లు నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకో. అప్పటి వరకు నువ్వు కాపాడుకుంటే నేనేం చేస్తానన్నాడు, జయించేవాడిని నా ఆలయంలో ఒక స్తంభముగా నిలబెట్టి అతనికి జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. రక్షణ చాలా విలువైందండి. ఆయన అంటున్నాడు, లోపలికి వచ్చి తగ్గించుకుని, తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకుని, ప్రభా నేను పాపిని అంటున్నాడు. నేను పాపిని, నువ్వు నీ వైపు చూడటానికి కూడా నేను అర్హత కలిగిన వాడు, నీ సన్నిధిలోకి రావడానికి కూడా నేను అర్హత కలిగిన దానిని కాదు అంటూ దేవుని సన్నిధిలో తన్ను తాను ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, ఇతను నా దృష్టిలో మంచివాడు. అంటే ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు దేవుని దృష్టిలో ఏంటంట గొప్పవారు. కాబట్టి దేవుని తగ్గింపు చాలా అవసరమైనది. మనకి తగ్గింపుకు నిదర్శనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, హెచ్చింపుకు నిదర్శనము త్రోయబడినటువంటి అపవాదండి. ఆమె అపవాది, పాపం ఆమెలోనే పుట్టింది, ప్రారంభమైంది అక్కడే. చూడండి, నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు నీలో ఏ లోపమును నాకు కనబడలేదు అంటున్నాడు. మనం నియమింపబడిన దినము మొదలుకొని మనలోనికి పాపము ప్రవేశించేంత వరకు దేవుని దృష్టిలో యథార్థులుగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే అసూయ, ద్వేషము, క్రోధము, కక్షలు, విమతములు, భేదములు ఇవన్నీ మనలోకి వచ్చినప్పుడు మనలోకి ఏం ప్రవేశించిందంటే పాపము ప్రవేశించింది. దేవుని దగ్గర నుంచి త్రోయబడతాం, కృపను దుర్వినియోగపరుచుకున్న వారు అవుతామని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుని, తన వస్త్రములను చింపుకొని, హృదయం దేవుని తట్టు త్రిప్పి ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన కావాలండి. కన్నీటి ప్రార్థన, నిజమైనటువంటి కన్నీటి ప్రార్థన, హృదయపూర్వకం. కన్నీరు ఎప్పుడు వచ్చింది? మనిషికి ఎప్పుడు కన్నీరు వచ్చిందో తెలుసండి. నీకు సమస్య వచ్చినప్పుడు వచ్చే కన్నీరు కన్నీరు కాదు, కానీ నువ్వు చేసిన తప్పును గ్రహించి నీకు బుద్ధి వచ్చినప్పుడు వచ్చే కన్నీరే రక్షణార్థమైన మారు మనసును కలుగజేసింది. హల్లెలూయా. చూడండి, బుద్ధి వచ్చినప్పుడే, బుద్ధి రానప్పుడు ఏముండదు. ఆస్తి ఎంత తీసుకున్నాడు తండ్రి దగ్గర, సమస్తాన్ని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు దూరదేశానికి, బాగుందిలే అనుకున్నాడు, తన జీవితాన్ని ముగించుకున్నాడు, తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తిరిగి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, పశ్చాత్తాపం అతనిలోనికి వచ్చింది. దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన అప్పుడు ప్రారంభమైంది అది జీవితానికి. నా తండ్రి దగ్గర అనేక మంది ఉన్నారు, నేను వెళ్తాను, ఒక కూలివానిగా నేను ఉంటాను అనుకున్నాడు. తిరిగి బుద్ధి వచ్చిన తర్వాత మరలా తన తండ్రి దగ్గరకు వచ్చాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాం. లోకములో ఉన్నటువంటి మాలిన్యము మనలను అంటుతూ ఉండేది. ఎందుకంటే అవిశ్వాసులతో మనం జోడుగా ఉంటాం కాబట్టి వారి అపవిత్రత మనలను పాడు చేస్తూ ఉండేది. విశ్వాసుల సాంగత్యం ఉండదండి ఈ రోజుల్లో. విశ్వాసులు కాదు, విశ్వాసులతో కలిసి ఉంటున్నారు. వారిని ఒకవేళ దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారిలా ఉంటున్నారా? లేదు, వారితో కలిసిపోయి ఉంటున్నారు. అలా ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులుగానే ఉండాలి. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి, మన పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి. ప్రతిదినము బుధవారం, శనివారం, శుక్రవారం దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము దేవుని వాక్యం ద్వారా పవిత్రపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే రేపు దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా, సంఘమును తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట ఆయన నిలబెట్టాలని వాక్యమును ఉదక స్నానము చేత మనలను ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. వాక్యము చేత నీవు ఉదక స్నానము చేయబడాలి, వాక్యము చేత నువ్వు కడగబడుతూ ఉండాలి, వాక్యం వింటున్నటువంటి నీవు నిన్ను తగ్గించుకుంటూ ఉండాలి. చాలా విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. తన బాల్య దశ, తన యవ్వన దశ, అక్కడ నుంచి అలాగున 31 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు తాను చేసిన ప్రతి పని ఇక్కడ ఉన్నది. అలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపంతో కన్నీరు గార్చాడు. కన్నీటి ప్రార్థన, కన్నీటితో విత్తువాడంట వాక్యం సెలవిస్తుంది. సంతోషగానముతో, చూడు, కన్నీటితో విత్తాడు ఈయన. ఏం జరిగిందో తెలిసింది, చాలా అద్భుతం జరిగింది దేవుని బిడ్డలారా. అలాగున దేవుని సన్నిధిలో తన మనవిని నేను ఆలకించాను, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదు, నెమ్మది గలివాడవై నీ సమాధిలోనికి చేర్చబడదు, ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించి అపాయము నీకు కన్నులార చూడవు అని వాక్యం సెలవిస్తుంది. అలాగున రాజుతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వారిని సమకూర్చాడు. ఎవరిని సమకూర్చాడు? అక్కడున్న పెద్దలందరినీ సమకూర్చి రాజును, యూదావారందను, 30వ వచనము చదువుతున్నాను, యాజకులను, లేవీలను, జనులలో పిన్నలను, పెద్దలందరినీ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమునందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలను వారికి వినిపించెను.
ఇప్పుడు ఏం చేశాడు? వారందరినీ సమకూర్చాడు, పిన్నలను పెద్దలను. ఈ రీతిగా మనం ఎలా సమకూర్చబడ్డామో దేవుని సన్నిధిలో, అలాగనే రాజుగారు వారందరినీ సమకూర్చి ఆ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు వారికి వినిపిస్తున్నాడండి. దేవుని వాక్యం ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపింపజేస్తున్నాడు. ఎందుకంటే మనము కూడా దేవుని సన్నిధిలో నెమ్మదిగా మన ఆత్మ ప్రభు సన్నిధికి చేర్చుకోవాలి. ఒకసారి 7 మాటలు ఒక అమ్మాయి ఒక మాట గురించి చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఆత్మ చాలా విలువైనది, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాము, దేవుడు ఎందుకు మనకు దాన్ని తెలియజేశాడు అంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అప్పగించుకుంటున్నాడంటే, మన ఆత్మలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? దేవునికి రేపు అప్పగించాలి. అపవాది చేతికి మనం అప్పగించకూడదండి. మన ఆత్మ చాలా విలువైనది. దేవుడు ఆత్మతో మనలను ఏర్పాటు చేసిన ఆత్మతోనే ఆయన మనం ఆరాధిస్తున్నాం, శరీరంతో కాదు. ఇప్పుడు మనం ఆయన ఆరాధించేది. నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలన్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. అంటే ఆత్మతో ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి, సత్యముతో మనం ఆరాధించడం అది దేవునికి ఇష్టమైనది. దేవుని బిడ్డలారా, అన్నిటినీ ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మాటలు వారికి వినిపిస్తూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఆయన అన్నాడు, పిమ్మట రాజు తన స్థలమందు నిలబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను, ఈ గ్రంథము వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారము ప్రవర్తించుదని యెహోవా సన్నిధిలో నిబంధన చేసుకున్నాడు. ఏం చేశాడండి? ఇప్పుడు దేవుని మాటలు విన్న ఆయన దేవునితో నిబంధన చేసుకున్నాడు. మనం నిబంధన చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటాం నిబంధన? ప్రార్థనలో కూర్చున్నప్పుడు. ప్రభా ఏమని? ఎవరు వ్యక్తిగతంగా వారు, నేనైనా నువ్వైనా ఎవరైనా ప్రభు సన్నిధిలో మారు మనసు కోసము మనం ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రతిదీ ప్రభుతో ఒడంబడిక చేసుకుంటాం. ఇక నేను చెయ్యం ప్రభా, ఇక నేను చేయను ప్రభా, ఇక నేను చెయ్యమని మనం ఏం చేస్తాం? దేవునితో నిబంధన చేసుకుంటాం. అలాగనే దేవుని మాటలు విన్న ఇతను పశ్చాత్తాపం కలిగిన వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని పాదాల దగ్గర మొరపెట్టి కన్నీటి విడిచి ప్రార్థన చేసి అతను చేసిన పని ప్రజలను సమకూర్చి ఆ మాటలు తాను విన్న ఈ ప్రజలకు వినిపించబడిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే, ప్రజలందరి ఎదుట ఏం చేశాడంట? నిబంధన చేసుకున్నాడంట. నిబంధన అంటే దేవుడి సన్నిధిలో ఒక మాట, మనం ఒక దేవునికి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ నిబంధనను నెరవేర్చేవారయ్యారు. దావీదు అబ్రహాంతో దేవుడు ఒక నిబంధనలు చేశాడు, నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు, ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేశాడు. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన నిబంధనను ఆయన స్థిరపరిచాడు. తండ్రి తన కుమారుని మనకిచ్చి ఆయన మనతో నిబంధన చేశాడు. కానీ మనుషులతో నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాజు దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఏబు నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడు ఆయన? ఏబు గారు చూడండి, నా కన్నులతో నేను కన్యకును ఎలాగునో చూడగలను అని తన కన్నులతో తను నిబంధన చేసుకున్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నావు, నీవు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు ప్రభుతో నిబంధన చేసుకోవాలి. ప్రభా ఇక నుంచి నా ఇదిగో ప్రభా అటువైపు నేను చూడను, ఇదిగో సినిమాలే కానీ మరి దేవుని సన్నిధిలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా నేను చూడను అని ఎప్పుడైతే నువ్వు నిబంధన చేసుకుంటావో నీ కన్నులను నువ్వు త్రిప్పివేసుకోవాలి, నీ మనస్సును నువ్వు మార్చుకోవాలి. అపవాది లోకము శరీరము లాగిద్ది. ఎందుకంటే లోకములో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని జయించగలగడానికి మనం బలమైన ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబం, వీటిని మనం జయించాలని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి మన శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన శరీరం ఒక చిన్న బలహీనత వచ్చిందనుకో, ఏదన్నా మనకి ఒక జ్వరమే రాని, ఒక కడుపులో నొప్పే రాని, ఏ బలహీనత వచ్చినా దాని విలువ మనకు అప్పుడు తెలుసు, దేవుని విలువ. అప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఆయన కాపాడగలిగిన దేవుడు, ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. నిజమైన స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరచు దేవుడునై ఉన్నాను అంటున్నాడు, స్వస్థపరుస్తాడు ఆయన. ఒకసారి నేను ఇలాగ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బాగా భయంకరమైనటువంటి నీరసం, 2 సంవత్సరాల క్రితం అండి. నీరసంగా ఉంది. హాస్పిటల్కి అయ్యారు, సరే పద హాస్పిటల్కి వెళ్దామంటే 2 రోజులు వెళ్ళినా 2 రోజులు డాక్టర్ లేరు. సరే 2 రోజులు తిరిగి వచ్చి మరలా నేను ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర. ఈ బలహీన అది నాకు ఏంటంటే ఎండ దెబ్బ తగిలింది, నేను అప్పుడు గ్రహించుకున్నాను అనుకుంటున్నా నేను. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీరు మమ్మలను కలుగు చేశారు, దేవుడే మనలను కలుగు చేశాడు, మన సమస్త అవయవాలను ఆయన కలుగు చేశాడు. ఆయన కలుగు చేశాడు కాబట్టి, ఆయన స్వహస్తాలతో చేయబడ్డాం కాబట్టి, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మన దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాం? నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నీ చేతులేగా మమ్మలను స్వస్థపరిచేది, నీ చేతులే కదా మమ్మలను బాగు చేసేది, నీ చేతులతో చేయబడినటువంటి బొమ్మలంగా ప్రభా సమస్తమును వెరిగిన దేవుడు నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదుగా ప్రభా. కుష్ఠరోగి వచ్చి మొక్కి నాకు ఇష్టమే
ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అన్నప్పుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మన్నా. కుష్టు యొక్క వ్యాధి భయంకరమైనది ప్రభు, అయినప్పటికీ ఆ వ్యాధిని నువ్వు స్వస్థపరిచావు నాయన. ఇంకా 18 సంవత్సరాలు నడువంగినటువంటి స్త్రీని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను ముట్టి స్వస్థపరిచావు నాయన. పుట్టుక కుంటివాడు వచ్చినప్పుడు 46 సంవత్సరాలు దేవాలయం ఎదుట పడి ఉన్న కుంటివాడు వచ్చినప్పుడు ప్రభు అతను ముట్టి స్వస్థపరిచావయ్యా. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. మనకు మేలు కలగట్లేదంటే, మనకు స్వస్థత కలగట్లేదంటే మన విశ్వాసమే, మన ప్రార్థన లేని జీవితమేనండి, మన అవిధేయతలే, మన బలహీనతలే దేవుడు వాక్యం సెలవిస్తున్నది. అలాగున ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిలో 38 సంవత్సరాల నుంచి రోగిగా పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి, ఆ కోనేటి దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, నీవు స్వస్థత పొందా గోరుచున్నావా అని అడిగాడు. అవును, ఆయన అడిగి ఆయనకి స్వస్థతనిచ్చి ఆయన ఇంటికి పంపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అది వాగ్దానం దేవుడు నాతో ఇచ్చాడండి. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆ శరీరం బలహీనత వచ్చినప్పుడు దాని విలువ మనకు అర్థమైంది. నిజమే, ఒక అవయవం ఈరోజు పోతుంది అంటే, ఒక కిడ్నీ పోతుంది అంటే దాన్ని కొనుక్కొని వెయ్యాలి అంటే ఒక దొరకట్లేదు, కానీ కావాలి అంటే దానికి లక్షలు పెట్టుబడి పెట్టాలి, లక్షలతో కొనాలండి. ఏదైనా దేవుడిచ్చిన ప్రతి అవయవం అందుకే ఉదయకాలం లేవగానే దేవుని సన్నిధిని 10 తంతుల సితారాతో మనం యెహోవాను స్తుతించడం మనకు మంచిదంట. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనకిచ్చిన ప్రతి అవయవాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో గానము చేస్తుండాలి, ప్రభువుకి ఇష్టముగా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా, అంటే శరీరం బలహీనత వచ్చేది రాదని నేను అంటలేదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది మనుషుడు బ్రతికేది రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆయన మాట మనల్ని బ్రతికించింది. పౌలుతో ఏమన్నాడు? ముమ్మారు నేను ప్రభువుని వేడుకొంటిని అంటాడు. ముమ్మారు దేవుని వేడుకున్నాను, నా శరీరంలోని బలహీనతను దేవుని సన్నిధిలో ముమ్మారు వేడుకున్నాను, అయినా నా కృప నీకు చాలును అన్నాడు దేవుడని మాట్లాడాడు. ఆ వాక్యం చాలా బలపరిచింది మనల్నండి. ఆయన బలహీనత వచ్చినప్పుడు ఆయన ఎన్ని వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, దయ్యములు పట్టిన వారిని సువార్తను ప్రకటించాడండి. అటువంటి దైవజనుడు నా శరీరం అందు నాకు ఒక ముళ్ళుందన్నాడు అని ప్రార్థన చేస్తూ అంటాడు, దేవుని సన్నిధిలో ముమ్మారు నేను ప్రభువుని వేడుకుంటుని. అయినా కూడా దేవుడు ఏం చేశాడంట? నా కృప నీకు చాలు. ఆయన కృప మనకు చాలు, ఎందుకంటే ఆయన కృప మనకు చాలును. దానికి చాలా అర్థం ఉందండి. ఆయన కృప మాకు ఇంటికి వెళ్తే అన్నం తిన అంటే ఏమంటాం? పెట్టకపోతే అన్నం తినమన్న అదే చాలు అంటాం. అంటే ఏంటి? ఆ మాటలో పెట్టకపోయినా అతను అన్న మాటలో, వారన్న మాటలో చాలా విలువ ఉన్నది కాబట్టి నువ్వు అంటున్నావు. ఆయన కృప మన చాలును, ఎందుకంటే ఉన్నతమైనటువంటి స్థలాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అది మనకు చాలు, ఎందుకంటే ఈ శరీరం బలహీనం, ఆత్మ సంసిద్ధం దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక చిన్న బలహీనత వచ్చినప్పుడు మనం ప్రభు సన్నిధిలో దీనత్వం కలిగిన వారే తగ్గించుకొని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన యాత్ర, ఈ లోక యాత్ర ముగించేంత వరకు కూడా మనం అలాగనే ముందుకు సాగుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన వచ్చి మనల్ని ముడతాడు, స్వస్థపరుస్తాడు. ఆ బలహీనత నీలో ఉన్నప్పటికీ అది నిన్ను ఏమీ చేయదు, కానీ నువ్వు ప్రభువుతో నిబంధన చేసుకోవాలి, దేవునితో నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఇప్పటి వరకు నీ కొరకు నేను ఇప్పటి వరకు లోకంలో జీవించాను, ఇక నుంచి ప్రభువా ఇదిగో నా శేష జీవితం నీ కోసమే. రాజు ఎన్ని చేశాడు కార్యాలు? 12 సంవత్సరంలో మంచి మంచి సంస్కారం, మంచి పనులు చేశాడు, బలిపీఠాలను పడగొట్టాడు, ధర్మశాస్త్రాన్ని బయటకు తీసుకొచ్చాడు, అధికారులను నియమించాడు. దేవుని బిడ్డలారా, అంతటితో నాగిపోలు ధర్మశాస్త్ర ప్రవక్త దగ్గరికి పంపించాడు, తన వస్త్రమును చింపుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు. అలాగనే సంఘాన్ని సమకూర్చాడు, పెద్దలను, చిన్నలను, యూదారాజులందరినీ, అధిపతులను సమకూర్చి తనకు తెలిసినటువంటి సత్యాన్ని ఇతరులకు బోధించేవాడిగా ఉన్నాడు. ఈ రోజున అది లేదండి. నా మటుకు నేను బాగుంటే చాలు అనుకున్నారు. రక్షణలను వెతుకుతూ అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. శనివారం రోజు అనేకులను సిద్ధపరచాలి. రేపు ఆదివారం, ఈ ఆదివారం రాని వారు ఎవరైనా ఉంటే దైవజనులుగా మేము వెళ్ళలేం, కానీ విశ్వాసులుగా మీరున్నారు కాబట్టి ఆ విశ్వాసం దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేదు అని మరొక ఆదివారాన్ని వారిని సిద్ధపరిచే వ్యక్తులుగా మీరు ఉండాలి. అది చెయ్యాలి. అది చెయ్యకపోగా మానేసినకి ఇంకా నలుగురు మాటలు చెప్పుకుంటూ కూర్చుంటారు. అది మనకు తగదు దేవుని బిడ్డలారా. రాజు అయ్యిండి కూడా తను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. రాజు అంటే మామూలు విషయమా చెప్పండి? రాజు మామూలు విషయంగా, చక్రవర్తి, ఆ పరిపాలించేటువంటి రాజుగారు, తనకు ముందు ఏదీ కూడా లేదు, ఇక తనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అటువంటి రాజు దేవుని సన్నిధిలో రిక్తుడిగా అయిపోయి తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన అట్టి ప్రార్థన దేవునికి ఇష్టమైందండి. నన్ను నేను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో సమయం దొరికినప్పుడల్లా ప్రభు పాదాల దగ్గర మోకరించి ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయండి. సమయం దొరికినప్పుడల్లా టీవీల ముందు కూర్చోబాకండి. నేను చెప్తున్నాను, నేను బాధపడొద్దు, ఎందుకంటే చెప్పాలి. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు.
ఏదోలే కాలక్షేపణ కోసం మనసు మైండ్ క్లియర్ అయిపోయింది, బాగా అయిపోయింది అనుకుంటా ఉంటాం. ఏమవ్వదు, ఇంకా నిన్ను నాశన అవస్థకు తీసుకొని వెళ్ళిపోయింది. ఈ రోజున రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు బిడ్డగా బ్రతుకుతున్న ప్రభు బల్లారాధనలో పాల్గొంటాను. నీవు ప్రభుకి ఇష్టమైన బిడ్డగా జీవించాను. భక్తుడు అంటాడు, ఒక వాక్యం నీకు పరిచయం చేస్తా. ఏమంటాడు? యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? వాక్యం సెలవిస్తున్నది. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజము పలకాలి, తన చలిగానికి కీడు చేయకూడదు, తన పొరుగు వాని మీద నిందలు మోపకూడదు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడుగా ఉండాలి, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించాలి. చూడండి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పకూడదు, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడంట. ఎన్నడను కదల్చబడవు. నువ్వు దేవుని బిడ్డ, ఒక శాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. రాజు మనకు తెలియజేస్తున్న పాఠం అది. కీర్తనకారుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువుకొని వదిలేయటం కాదు, నీతిని అనుసరిస్తున్నానా లేదా ప్రభా, హృదయపూర్వకంగా ఉంటున్నానా లేదా నాయన, నా పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నానేమో ప్రభా, నా దృష్టికి నేను నీచుడుగా ఉండాలి. నీ దృష్టికి నువ్వు నీచుడుగా ఉంటే వాక్యం సెలవిస్తుందని తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడు, లోకం మీదకి వచ్చేటువంటి తీర్పును మనము తప్పించుకోవాలి. నీ దృష్టికి నువ్వు ఎలా ఉండాలి? నీచుడుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 13వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము అంటున్నాడు. ఇక్కడ మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనలను మనమే విమర్శించుకోవాలి. అతని దృష్టికి అతను నీచుడు అసహ్యుడు, నేను ఏ మంచి లేని దాన్ని ప్రభు ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రతి విధములైన పనుల ద్వారా ఏదో ఒక విషయంలో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాము. కాబట్టి మనలను మనమే ఏం చేయాలంటే తీర్పు తీర్చుకోవాలి. మనమే దేవుని సన్నిధిలో తీర్పు తీర్చుకుంటే లోకమంతటి మీదకి రాబో శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. నీ దృష్టికి నువ్వు నీచుడు అనుకోవాలి, అసహ్యుడు. నిజమే, నీచుడని అనుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలండి. గౌరవం లేదు. ఒక పెద్ద, ఒక చిన్నోడు అన్నారు, పెద్దోళ్ళు అన్నారు, గౌరవం లేకుండా పోతుంది. కట్టు లేక తిరుగుతున్నారు. చాలా నష్టపోతావు దేవుని బిడ్డలారా. భయం ఉండాలి, దైవికమైనటువంటి భక్తి. దేవుని సన్నిధిలో నువ్వు చేసే భక్తి ఇతరులను గౌరవించింది. ఆ భక్తి ప్రభుకి ఇష్టమైనది. నేను భక్తి చేస్తున్నాను, చిన్న పెద్ద లేకుండా నువ్వు జీవిస్తే మంచిది కాదు. అన్ని విషయాలు రాసిన ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. పదే దేవుని సన్నిధిలో కీర్తన గ్రంథం 15వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఇవి మనం 24 గంటలు ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యాన్ని చదువుతూ ఉండండి. నిన్ను నీవే దేవుని సన్నిధిలో తీర్పు తీర్చుకుంటా. నిజమైన ప్రభు, నాలో ఈ పాపం ఉంది, నిజమైన నాలో ఈ శాపం ఉన్నది, నిజమైన ప్రభు నాలో ఇది ఉన్నది అని నిన్ను నీవు తీర్పు తీర్చుకొని లోకములకు దూరముగా బ్రతుకుతామండి. లోకములకు దూరముగా బ్రతికే నీవు దేవునికి దగ్గరగా బ్రతుకుతూ ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. అలాగున దేవుని సన్నిధిలో నీవు కలిగిన దాన్ని ఇతరులకు చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. అలాగున దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నాడు. నీవు కూడా ఈ రోజున ప్రభుత్వ నిబంధన చేసుకో. కావాలి పరలోకం అనుకుంటే, దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే, ఆ సింహాసనాన్ని, దేవుని యొక్క సింహాసనం మీదట మనమందరము దేవుని సన్నిధిలో ప్రభుతో ఆయనలో మనము నివాసము చేయాలి అనుకుంటే, ఈ దినము దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నీలో ఉన్న బలిపీఠాలను పడగొట్టండి. అపవిత్రతను తీసివేసుకో. అన్ని దేవతలు, అష్టరోత దేవతలను మీరు తీసివేసుకోండి. మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీ పక్షం నిలబడి నేను బలిపీఠమును కట్టేదనని లేత దూడను తీసుకుని వచ్చి దేవునికి బలి ఇచ్చినట్లుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాము. అప్పుడు ఇశ్రాయేలులకు విజయము చేకూర్చాడు దేవుడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో వాక్యమును స్వతంత్రించు. వాక్యానుసారంగా బ్రతుకుతానంటే ఏంటంటే, దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా నీలో ఉన్న లోపములది ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు లోపమును విడిచిపెట్టి ఆ వాక్యమును స్వతంత్రించుకుంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం. వాక్యానుసారంగా జీవిస్తానంటే సరిపోదు. వాక్యాన్ని వినువాడు, వాక్యాన్ని చదువువాడు, వాక్యమును గైకొనవాడు
ధన్యుడు వాక్యం సెలవిస్తున్నది. ధన్యులము మనం ఇహమందును పరమందును 100 రెట్లు ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నామండి. ఎప్పుడో తెలుసండి, రేపు ఆయన వేవేల దూతలతో పరిశుద్ధులతో కలిసి భూమి మీదకి రాబోతున్నాడు. ఆ సమయంలో ఆ తరువాత నువ్వు దేవుని సన్నిధిలో దాన్ని చూడగలుగుతాం. అప్పుడు మనము ధన్యులం అవుతామండి. వాక్యమే అందుకు ఈ ప్రయాస. కాబట్టి దేవుని సన్నిధిలో మానక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయనతో నిబంధన చేసుకున్నాడు. అలాగున నిబంధన చేసుకుని దేవుని సన్నిధి ముందుకు అందరు తాగిపోలేదండి. ఆయనతో నిబంధన చేశాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని తాను తగ్గించుకుని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రజల ఎదుట నిబంధన చేసుకుని ఇంకా అంటున్నాడు. దేవుని సన్నిధి ఇంకేం చేశాడో తెలుసండి. ఇంకా చెప్పాలంటే 35వ అధ్యాయంలో చూసినట్లయితే పస్కాను ఆచరించాడు. పస్కా పండుగను ఏర్పాటు చేశాడు. పర్ణశాలల పండుగలు జరిగించాడండి. అతని కాలములు అంటాడు ప్రవక్త సమూయేలు దినములు మొదలుకుని ఇశ్రాయేలీయుల పస్కా పండగ అంత ఘనముగా ఆచరించబడలేదని వాక్యం సెలవిస్తున్నది. పస్కా ఆచరించాడు. పస్కాను ఆచరించినట్లుగా చేశాడు. ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత మొదటి నెలలో 14వ తారీఖున ప్రతి ఒక్కరూ పస్కాను ఆచరించాలని చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా పస్కాను ఆచరించడానికి వెళ్ళారు. సుమారు యేసు ప్రభువారిని ఆ బేతనియా నుంచి ఆయన యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆ మట్టల ఆదివారం ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం. అది పస్కా పండుగ దినాన్ని 2,50,000 గొర్రెలను వధించారు. అక్కడ సుమారు 2 లక్షల మంది చరిత్రకారుల అంచనా ప్రకారము 2 లక్షల మంది చివర ఉన్నటువంటి ప్రజలందరూ ఆ పస్కాను ఆచరించడానికి ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు యేసు ఆ దేవాలయంలోనికి ప్రవేశించాడు. పస్కాను ఆచరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ పస్కా పండుగలోనే దేవుని బిడ్డలారా పస్కాను ఆచరించడానికి ఇశ్రాయేలీయులు అది ఎంతగానో ఘనముగా ఆచరించుకునేవారు. అది సమూయేలు కాలంలోనే జరిగింది. ఆ తర్వాత మరలా ఈ రాజు కాలంలో పస్కాను ఆచరించారు. పస్కా అంటే చెప్పండి, ఎక్కడ జరిగింది? మొట్టమొదటిగా పస్కాను ఎక్కడ ఆచరించారు? దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఎక్కడ ఆచరించాడు? ఐగుప్తులో ఉండగానే పస్కాను ఆచరించారు. ఐగుప్తులు కఠినముగా బానిసత్వంలో ఉన్నారు. వారు అటువంటి బానిసలుగా ఉన్నటువంటి సమయంలో సంహారక దూత 12 గంటల నుంచి 3 గంటల వరకు బయలుదేరుతూ ఉన్నది. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని సన్నిధిలో ఒక మేకను తీసుకొని ఒక పళ్ళెములో రక్తమును చిందించి హిసోపు యొక్క కుంచెను తీసుకొని వచ్చి ఆ కుంచెను ఆ రక్తములో ముంచి ఇశ్రాయేలీయుల ద్వార బంధకుల మీద వాటిని ఏం చేయమన్నాడు? ముద్ర వేయమన్నాడు. ఎప్పుడైతే ఆ సంహారక దూత ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఏ ఇంటికైతే ముద్ర ఉండిదో ఆ ఇంటిని తప్పించి ముద్ర లేని ఇంటిలోనికి ప్రవేశించి ప్రతి మొదటి సంతానాన్ని బలి చనిపోయినట్లుగా చూస్తున్నాం. పస్కాను అక్కడ ఆచరించారు. దేవుని బిడ్డలారా, నేటి వరకు ఇప్పుడు పస్కాను ఆచరించడం అంటే మన కోసం దేవుడు పస్కాగా బలైపోయాడు. కానీ యేసు యొక్క ముద్రలు మన శరీరం అందు మనము ధరించుకోవాలి. మన గుమ్మముల మీద ఆయన ముద్రలు ధరించాలి. అందుకే పౌలు అంటాడు గలతీ సంఘానికి మాట్లాడు, నా శరీరం అందు యేసు యొక్క ముద్రలను ఆ శరీరం అందు నేను ధరించి ఉన్నాను అంటున్నాడు. ఆయన గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ముద్రలు పస్కాను ఆచరించారు. అప్పుడు వారు అలాగున ఆచరించిన తర్వాత వారు బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడాడు, పస్కాను మీరు ఆచరించాలి, ఇది కట్టడ వారికి. అలాగున ఈ రాజుగారు ఏం చేశారంటే పస్కాను ఆచరించినట్లుగా చేశారు. పస్కాను ఆచరించారు. పర్ణశాలలు పండుగలను చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఘనముగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ రాజు దేవుని దృష్టిలో నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి మంచి రాజుగా పరిగణించబడ్డాడు. దేవుని బిడ్డలారా, నిజమే. అలాగనే రాజులందరినీ మనం చూసినట్లయితే మంచివారుగా ఉన్న వారందరూ అలాగనే దేవుని పనిని చేసి ముందుకు వెళ్ళిపోయారు. వారు సింహాసనాన్ని స్థిరపరచుకున్నాడు. ఎందుకంటే యోధా గోత్రముల నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రావాలి కాబట్టి యోధా గోత్రములు ఉన్నటువంటి రాజులను ఆ రీతిగా సింహాసనాన్ని దేవుడు స్థిరపరచుకుంటూ వచ్చి ఆ యోధా గోత్రముల నుంచే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రావటం జరిగింది. మనము కూడా ఇప్పుడు యోధా గోత్రపు సింహపు పిల్లలమై ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, నీతిని అనుసరించాలి. శరీర సంబంధమైనటువంటి బలిపీఠములు కానీ చూడండి, అవన్నిటిని మనము పడగొట్టి మనలను మనం పవిత్రపరచుకుంటూ దేవుని సన్నిధిలో మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ఈ రాజుగారు ఏ తీరుగా పశ్చాత్తాపము కలిగి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎలాగో కన్నీరు విడిచాడు, ఎలాగ తన పాపములు ఒప్పుకొని దేవుని ప్రజల ఎదుట నిబంధన చేసుకున్నాడు. ఆయన రాజ్యము నెమ్మదిగా ఉన్నదంట. అలాగనే పస్కాను ఆచరించాడు, పండుగలను ఆచరించాడు, మంచి రాజుగా పేరు పొందాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం నీ జీవితానికి. ఇదే నీకు రక్షణ దినం అండి. ఎందుకంటే రేపేమి సంభవించినో మనకు తెలియదు. దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే, దేవుని యొక్క రాజ్యమునకు మనం వారసులు కావాలి అంటే దేవుని సన్నిధిలో రక్షణ చాలా విలువైనది. రక్షించబడిన ప్రతి ఒక్కరు ఇక నుంచైనాను, ఈ దినము నుంచి అయినాను ప్రభుకి ఇష్టంగా బ్రతకాలని ఇష్టపడండి. నీతి కలిగిన
దానం కలిగిన వారే, యథార్థతను కలిగిన వారే, నీతిని అనుసరించుచు ప్రభుకి ఇష్టమైన వారిగా బ్రతుకుతూ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. అగ్ని ఆరదు, పురుగు చావదండి. ఆ మండుచున్న అగ్ని గుండములో నుంచి మనలను తప్పించడానికి దేవుడు తన సేవకులను పంపించి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ వాక్యమునకు విధేయులై మారు మనసు పొంది క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన చాలామంది యవనస్తులు బయట కూర్చుంటున్నారు. నేను చూసి అలాగనే నుంచొని ఉంటున్నారు. ఇది ఒక వాక్యం కనబడతలేదని ఒక్కరోజు నేను ఆలోచన చేసి అయ్యగారు నేను వెళ్ళిపోయి వెంటనే 30 కుర్చీలు టీవీని తెచ్చి పెట్టాం. ఎందుకో తెలుసండి, వాక్యము టీవీ ద్వారా మీరు విని మారు మనసు పొందుతారని. మంచిది, మందిరానికి వస్తున్నారు కానీ యేసయ్యను రక్షకుడిగా అంగీకరించండి. రేపు మంది కాదండి, రేపేమి మనకు తెలియదు. ఇంకను నిన్నటి వారమే కాబట్టి మనలో ఏ కాంక్ష ఉండకూడదండి. వాక్యము సెలవిస్తున్నది, యేసుక్రీస్తు వారు ఏ కాంక్ష లేనివాడు అంట. రాజకాంక్ష ఆయనలో లేదు, ధనాకాంక్ష ఆయనలో లేదు. అలాగన మనము కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము మనము కూడా ప్రభువుకి ఇష్టమైన వారిగా బ్రతకాలి. నిన్ను నీవు నీ భక్తి విషయంలో సాధకము చేసుకో. ఎదుటి వారి వైపు చూడబాకు, పక్క వారి వైపు చూడబాకు. నీ భక్తిని నువ్వే కాపాడుకోవాలి అంత్య దినాల్లో. కాబట్టి నీవు నీ కుటుంబాన్ని యెహోవాను సేవిస్తూ ఆయన రాజ్యంలో మనం అందరం స్వతంత్రించుకోవాలని హెచ్చరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన స్వామి, నీ పాదాలకు వందనాలు. నీ దాసురాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. మెత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి, నీరు కట్టండి. తిరిగి వెళ్చుండగా నీ మాటలు ధ్యానిస్తూ వెళ్ళటానికి కృపణ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా.